Hello, Trio Tales family. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కుకింగ్ షో విత్ శిరీష అండ్ ప్రవీణ్. ఈ రోజు మన ఛానల్లో మనం వండబోతున్నాం పావ్ బాజీ. స్ట్రీట్ స్టైల్ కంటే మనం చేసేదే అద్దిరిపోతుంది. దీనికి ఏం కావాలి తెలుసా? పొటాటో, బఠానీ, కాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, టమాటో, ఆనియన్, దీనా, కొత్తిమీర, కసూరి మేతి, బటర్, అల్లం వెల్లిపాయ పేస్ట్, పావ్ బాజీ మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా. ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. దీనికంటే ముందు మనం బఠానీ ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాము. కాలీఫ్లవర్ ఒక 10 minutes హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్నాం. బటర్ మనం ఎక్కువనే వేస్తున్నాం. ఈసారి డైట్లో ఉన్న వాళ్ళకి ఇట్లా కానిచ్చేసేయండి అబ్బా, టేస్ట్ కూడా కొంచెం ఇంపార్టెంటే కదా. సో స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద కుక్కర్ తీసుకొని అందులో ఒక 4 teaspoons ఆయిల్ వేసుకోండి. దీని తర్వాత ఒక 2 chiplets ఆఫ్ బటర్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాజీరా, అది వేగిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ ఫుల్ ఆఫ్ ఆనియన్స్ వేసుకున్నాం, సన్నగా కట్ చేసుకోవాలి. అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ టమాటోస్. ఇవి వేగిన తర్వాత ముందు చెప్పిన మసాలాలు ఇంక్లూడింగ్ కారం, ఉప్పు, పసుపు అండ్ ఆల్. తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి బఠానీ, కాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్ ఇంకా పొటాటో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఇవన్నీ మంచిగా మగ్గాలి. ఒక 2-3 minutes మగ్గిన తర్వాత మనం లిడ్ పెట్టుకునే ముందు దీంట్లోకి కొంచెం పావ్ బాజీ మసాలా వేసుకోండి. ఇక్కడ నేను ఎవరెస్ట్ పావ్ బాజీ మసాలా యూజ్ చేస్తున్నా. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని అండ్ ఉప్పు చూసుకొని మనం లిడ్ పెట్టేసుకొని ఇక్కడ దీన్ని అరౌండ్ 4 to 5 whistles రావాలి. ఈలోపు మనం పావ్ బన్స్ని కట్ చేసుకుందాం. మీకు ఇంట్లో బన్స్ చేసుకునేంత ఓపిక ఉంటే చేసుకోండి. ఎందుకు అనంటే నాకు మాత్రం అస్సలు ఓపిక లేదు. పావ్ బన్స్ చేసుకోవడం ఈజీయే, యూట్యూబ్లో చాలా ప్రాసెస్లు ఉన్నాయి. కానీ నేను పావ్ బన్స్ బయట నుంచే తీసుకొచ్చిన. సో వాటిని మధ్యలోకి కట్ చేసుకొని మనం ఇప్పుడు ప్యాన్ పైన రోస్ట్ చేసుకోవాలన్నమాట. అవి ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే నైఫ్కి అస్సలు తెగుతలేవు. చాలా కష్టమైంది కట్ చేయాలనంటే. ఇట్లా సాఫ్ట్ అండ్ మెత్తగా ఉండే బన్స్ తెచ్చుకున్నారనుకోండి, తినడానికి చాలా బాగుంటుంది. ఏ బ్రాండ్ అనో నేను చెప్పలేను, మళ్ళీ అది ప్రమోషన్ లెక్క అయిపోతుంది. సో నేను తెచ్చుకున్న బ్రాండ్ మాత్రం మంచిగా ఉండే. ఇక్కడ మనం ప్యాన్కి కొంచెం బటర్ అప్లై చేసుకొని కొంచెం పావ్ బాజీ మసాలా, ఇంకొంచెం కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను నేను. అవి వేసుకొని ఇట్లా పావ్ బన్స్ని మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ బటర్ అప్లై చేసుకోండి. మీకు బటర్ ఎక్కువ అప్లై చేస్తున్నాను అనిపిస్తే మాత్రం యు ఆర్ మిస్టేకెన్. అసలు పావ్ బాజీ అంటేనే బటర్లో మునిగి తేలాలి అసలు మొత్తము, అంత బాగుంటుంది. ఇలా డైట్లో ఉండే వాళ్ళు మాత్రం చెప్తున్నా కదా, మీరు అసలు చాలా మిస్ అయిపోతారు. అందుకోసమే తినేదేదో పర్ఫెక్ట్గా కరెక్ట్గా తినాలి అని అంటే ఇదే విధంగా చేసుకోండి. అండ్ టమ్మీని ఎందుకు కష్టపెట్టాలి ఊరికే. అయినా మనకి ఏం చెప్పిండ్రు అందరూ, గరికపాటి గారు ఏం చెప్పిండ్రు, తినడానికి ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి తినేది మంచిగా తినాలని చెప్పిర్రు కదా. సో ఈట్ వెల్ అండ్ వర్కౌట్ వెల్. వర్కౌట్ చేయడం ఇంపార్టెంట్, తినడం కూడా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మన భాజీ రెడీ అయిపోయింది. ఎంత క్యూట్గా అనిపిస్తుంది చూడండి, హాట్గా. ఇప్పుడు ఈ భాజీని మనం మ్యాషర్ తోటి మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా అయిపోవాలి, ఇట్లా పేస్ట్ లాగా గుజ్జు అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో తడక వేసుకోవాలి. తడక అంటే ఏం లేదు, మళ్ళీ బటర్ కాడికే పోయింది పిల్ల అనుకోకండి. 2 chiplets ఆఫ్ బటర్ తీసుకొని వేడైన తర్వాత అందులో ఒకటి ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం పావ్ బాజీ మసాలాని చూసుకొని వేసుకోండి. ఎక్కడెక్కడైతే ఎక్కువ వేసుకుంటున్నారో చూసుకోండి, మళ్ళీ అదే ఫ్లేవర్ ఇట్లా వచ్చేద్దు కదా మొత్తం. సో ఇప్పుడు మనం ఈ తడక తీసుకెళ్ళి బాజీలో వేసేద్దాము. మంచిగా మిక్స్ చేసుకొని ఈ బాజీని హాట్గా సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. లాస్ట్లో మీరు కొంచెం లెమన్ పిండుకోవాలంటే పిండుకోవచ్చు, లేదు ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఇచ్చేస్తాము వాళ్ళే పిండుకుంటారు అని అన్నా సరే ఓకే, దట్స్ అప్ టు యూ. మళ్ళీ బటర్ తీసుకొచ్చిందిరా అనుకోకండి. సో ఇది ప్లేటింగ్ కోసం నేను చూపించడానికి బటర్ అందులో వేసినాను. తర్వాత ఇంకా అందరం షేర్ చేసుకొని తినేసినాము. సో హియర్ ఈజ్ అ ఫైనల్ ప్లేటింగ్ ఆఫ్ పావ్ బాజీ. చూస్తే ఎంత యమ్మీగా ఉంది తెలుసా. మనం బయట అరౌండ్ 60 rupees 80 rupees పెడతాము, మళ్ళీ పావ్స్ సపరేట్ కొనాలి. భాజీ సరిపోదు, తిన్న సాటిస్ఫాక్షన్ వచ్చేలోపే ప్లేట్ ఖాళీ అయిపోతుంది. అసలు మళ్ళీ ఇంకో 60 rupees పెడితే మళ్ళీ వాడు 2 పావ్స్ ఇస్తాడు, కొంచెం బాజీ వేస్తాడు. ఎందుకు ఈ రామాయణం అంతా?
ఒక 150 రూపీస్ పెట్టేస్తే మనమే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తినేంత పావ్ బాజీ చేసుకోవచ్చు. సో మీకు గానీ ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రయోటిల్స్. అండ్ మీరు ఈ వీడియో చూస్తూ పావ్ బాజీ ప్రిపేర్ చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.